హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెంగురు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో ఈ హార్డ్లీ వెన్ను, స్కేర్స్లీ వెన్ను ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, ఏవైనా రెండు సంఘటనలు వెనువెంటనే జరిగినప్పుడు అటువంటి మాటలను చెప్పడానికి మనం ఈ హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ దెన్ ఉపయోగించి మనం చెప్తాం. ఇదివరకే మనం నో సూనర్ దెన్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా స్ట్రక్చర్ చూడండి. ఫార్మల్లో ఒక రకంగా ఉంటుంది, ఇన్ఫార్మల్లో ఒక రకంగా ఉంటుంది. ఫార్మల్లో హార్డ్లీ హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ V3 వెన్ సింపుల్ పాస్ట్. స్కేర్స్లీ హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ V3 వెన్ సింపుల్ పాస్ట్. ఇన్ఫార్మల్లో అయితే సబ్జెక్ట్ హ్యాడ్ హార్డ్లీ V3 వెన్ సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ హ్యాడ్ స్కేర్స్లీ V3 వెన్ సింపుల్ పాస్ట్. సో ఇక్కడ నేను 9 ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. ఈ 9 ఎగ్జాంపుల్స్ని మనం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్తో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్, నేను స్టేషన్కు వెళ్ళానో లేదో ట్రైన్ బయలుదేరింది. ఇక్కడ నేను స్టేషన్కు వెళ్ళడం అనేది మొదట జరిగింది, ట్రైన్ బయలుదేరడం అనేది తరువాత జరిగింది. మొదట జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, తరువాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. నేను స్టేషన్కు వెళ్ళానో లేదో, హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ట్రైన్ బయలుదేరింది, వెన్ ట్రైన్ డిపార్టెడ్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ట్రైన్ డిపార్టెడ్. స్కేర్స్లీతో స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ట్రైన్ డిపార్టెడ్. ఇది ఫార్మల్లో. మరి ఇన్ఫార్మల్లో ఐ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ట్రైన్ డిపార్టెడ్. ఐ హ్యాడ్ స్కేర్స్లీ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ట్రైన్ డిపార్టెడ్. సెకండ్ ఎగ్జాంపుల్, వారు నడవడం మొదలు పెట్టారో లేదో వర్షం కురవడం ప్రారంభమయ్యింది. వారు నడవడం మొదలు పెట్టడం అనేది మొదట జరిగింది, వర్షం కురవడం ప్రారంభమైంది అనేది తరువాత జరిగింది. మొదట జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, తరువాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. సో వారు నడవడం మొదలు పెట్టారో లేదో, హార్డ్లీ హ్యాడ్ దే స్టార్టెడ్ టు దేర్ వాక్. వర్షం కురవడం ప్రారంభమైంది, వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. హార్డ్లీ హ్యాడ్ దే స్టార్టెడ్ టు దేర్ వాక్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. స్కేర్స్లీతో స్కేర్స్లీ హ్యాడ్ దే స్టార్టెడ్ టు దేర్ వాక్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. ఇన్ఫార్మల్లో దే హ్యాడ్ హార్డ్లీ స్టార్టెడ్ టు దేర్ వాక్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. స్కేర్స్లీతో దే హ్యాడ్ స్కేర్స్లీ స్టార్టెడ్ టు దేర్ వాక్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. థర్డ్ ఎగ్జాంపుల్, అతడు పోలీసును చూశాడో లేదో పారిపోయాడు. ఇక్కడ అతడు పోలీసుని చూడడం అనేది మొదట జరిగింది, అతను పారిపోయాడనేది తరువాత జరిగింది. మొదట జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. సో అతడు పోలీసుని చూశాడో లేదో, హార్డ్లీ హ్యాడ్ హీ సీన్ ద పోలీస్. పారిపోయాడు, వెన్ హీ ర్యాన్ అవే. Scarcely had he seen the police when he ran away.
ఇన్ఫార్మల్లో. He had hardly seen the police when he ran away. He had scarcely seen the police when he ran away. ఫోర్త్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఉదయించాడో లేదో పొగమంచు మాయమైపోయింది. సో హార్డ్లీ had the sun risen when fog disappeared. Scarcely had the sun risen when fog disappeared. Informal. The sun had hardly risen when fog disappeared. The sun had scarcely risen when fog disappeared. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, ఆమె వార్తను విన్నదో లేదో మూర్ఛపోయింది. హార్డ్లీ had she heard the news when she fainted. Scarcely had she heard the news when she fainted. Informal. She had hardly heard the news when she fainted. She had scarcely heard the news when she fainted. సిక్స్త్ ఎగ్జాంపుల్, ఒక సమస్యను పరిష్కరించానో లేదో మరొకటి మొదలయ్యింది. హార్డ్లీ హ్యాడ్ ఐ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వెన్ అనదర్ పాప్డ్ అప్. హార్డ్లీ హ్యాడ్ ఐ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వెన్ అనదర్ పాప్డ్ అప్. Scarcely had I solved the problem when another popped up. Informal. I had hardly solved the problem when another popped up. I had scarcely solved the problem when another popped up. సెవెంత్ ఎగ్జాంపుల్, ఆమె ఇలా తినిందో లేదో వాంతి చేసుకుంది. హార్డ్లీ హ్యాడ్ షీ ఈటన్ వెన్ షీ వామిటెడ్. స్కేర్స్లీ హ్యాడ్ షీ ఈటన్ వెన్ షీ వామిటెడ్. ఇన్ఫార్మల్. షీ హ్యాడ్ హార్డ్లీ ఈటన్ వెన్ షీ వామిటెడ్. షీ హ్యాడ్ హార్డ్లీ ఈటన్ వెన్ షీ వామిటెడ్. She had scarcely eaten when she vomited. ఎయిత్ ఎగ్జాంపుల్, నేను గదిలోనికి ప్రవేశించానో లేదో కరెంటు వచ్చేసింది. హార్డ్లీ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ వెన్ కరెంట్ కేమ్ బ్యాక్ ఆన్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ వెన్ కరెంట్ కేమ్ బ్యాక్ ఆన్. ఇన్ఫార్మల్. I had hardly entered the room when current came back on. I had scarcely entered the room when current came back on. సో లాస్ట్ ఎగ్జాంపుల్, అతను వచ్చాడో లేదో వాదించడం మొదలుపెట్టాడు. హార్డ్లీ హ్యాడ్ హీ అరైవ్డ్ వెన్ he started to argue. Hardly had he arrived when he started to argue. Scarcely had he arrived when he started to argue. He had hardly arrived when he started to argue. He had scarcely arrived when he started to argue. సో ఈ విధంగా మనం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ ఉపయోగించి రెండు వెనువెంటనే జరిగిన సంఘటనలను మనం హార్డ్లీ వెన్తో, స్కేర్స్లీ వెన్తో మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.